ఎప్పుడైతే సంఘం క్వశ్చన్ చేయదో నాయకుడు శృతి మించుతాడు, నాయకుడు హద్దు మీరుతాడు. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు 6th క్లాస్లో 2 సెక్షన్లు ఉండేటివి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మెరిట్స్ ఉంటారు, వాళ్ళు మహా మేధావులు. వాళ్ళు వేసే ప్రశ్నలకి చాలా రీసెర్చ్ చేసిపోతే కానీ కుదరదు, చాలా షార్ప్గా ఉండేవాళ్ళు. సెక్షన్ బి ఉంది, వాళ్ళ దగ్గర పోవాలంటే అసలు టెక్స్ట్ బుక్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, చాక్ పీస్ కూడా లేకుండా అలా ఆవులిస్తూ పోయినా సరే నడిచిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పొరపాటు కూడా తలెత్తారు, ఎలా ఉంటారు, ఎందుకంటే తలెత్తి అడుగుతాడేమో. పిల్లలు షార్ప్గా ఉంటే టీచర్ షార్ప్ అవుతాడు, పిల్లలు క్వశ్చన్ చేసే కొద్దీ టీచర్ నేర్చుకుంటాడు వాడికి చెప్పడానికి. కాబట్టి సంఘం పాస్టర్ని క్వశ్చన్ చేయాలి. అన్నా సరే ఆమెన్ స్తోత్రం హల్లెలూయా అంటున్నారు, వాడు వాక్యం చెప్పలే, గొంతు సరి చేసుకున్నారు, దానికి కూడా హల్లెలూయా అంటున్నారు. ఇంకేం చేద్దాం? ప్రతిదానికి హల్లెలూయా, ప్రతిదానికి ఆమెను, ప్రతిదానికి స్తోత్రం. ప్రియులారా, నేను నా భార్య నన్ను కొట్టింది, స్తోత్రం, ఆమెన్ హల్లెలూయా స్తోత్రం అన్నారు అందరూ. మరి అది వాక్యం కాదు, వాడి భార్య చేత తన్ను తిన్నాడంట.